నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. నంద్యాల జిల్లా అక్రమ సంబంధం దాచాలనే అబద్ధపు ఆరోపణలు. సమీరా భర్త షేరుబాషా ఆగ్రహం. నంద్యాల పట్టణం సుమారు 23 ఏళ్లు కలిసి కాపురం చేసి తన సర్వస్వాన్ని ఆమెకే ధారపోస్తే కృతజ్ఞత లేకుండా తనపైనే ఎదురుదాడికి దిగుతోందని షేరుబాషా తన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమీరా బేగం వైఖరిని ఎండగట్టారు. పెళ్లైన నాటి నుండి ఆమెను కంటికిరెప్పలా చూసుకున్నానని, నమ్మకంతో ఆస్తులన్నీ ఆమె పేరుమీదనే పెట్టానని గుర్తు చేశారు. గత 3 సంవత్సరాల క్రితం చిన్నపాటి కారణాలతో తనను వదిలి వెళ్లిపోయి హైదరాబాద్లో ఉంటూ తనకు తెలియకుండానే అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే మరో వ్యక్తిని వివాహం చేసుకుందని, ఇప్పుడు ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు బాధితుడు తానేనని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె ఆడుతున్న అబద్ధపు మాటలు ఎవరూ నమ్మవద్దని కోరారు. తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న సమీరా బేగంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తన పిల్లలకు, తనకు రక్షణ కల్పించాలని ఆయన పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ఒక పక్క ఆస్తి కాజేసి మరోపక్క అక్రమ సంబంధం పెట్టుకుని సమాజంలో తనను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించడం ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వీరికి సమీప బంధువు అలీ మాట్లాడుతూ షేరుబాషా విషయంలో సమీరా బేగం చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని అయ్యలూరుకు చెందిన అలీ పేర్కొన్నారు. నంద్యాలలో 3 సంవత్సరాల నుంచి భార్యాభర్తల మీద గొడవలు జరుగుతున్నాయి. షేరు భాష అనే వ్యక్తి నా పేరు అలీ. షేరు భాష మా మేనమామ కొడుకు సొంతము. కానీ వీళ్ళ ఇద్దరిది 2023 సంవత్సరం నుంచి గలాటలు జరుగుతున్నాయి. 2023 సంవత్సరం నుంచి నేను కూడా చంద్రతో మాట్లాడాను చాలా సార్లు. వద్దుమ్మా, ఏమి జరిగిందో, తప్పైందో, ఏం లేదో, మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలని చెప్తే ఆమె ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. కానీ సమీరా తల్లి ఎప్పటికైనా కానీ షేరే నా అల్లుడు, ఏం చేసినా కూడా షేరే నా అల్లుడు అని చెప్పి మక్కకు పోయి ఆమె తుది శ్వాసలో ఆమె ప్రాణం ఉంటుంది. ఆమెకైనా బతికిందంటే ఈరోజు ఈ గలాటలు కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఈ ఆస్తి అనేది షేరు వాళ్ళ అమ్మ, సమీర వాళ్ళ అమ్మ వాళ్ళు మొత్తం 4. షేరు అమ్మది కాదు, సమీర అమ్మది ఆస్తి కాదు. సమీర పిన్నిది, షేరు పిన్నిది ఆస్తి. ఇది వాళ్లకు సేవ చేసిన వల్ల వీళ్ళిద్దరికి ఆస్తి రాస్తే, కానీ షేరుకు రాస్తాం ఆస్తి వీళ్ళ మామగారు షోలే ట్రావెల్స్ వాళ్ళ మామ గౌసు, వీళ్ళ పిన్ని గారు మొత్తం కూడా షేరు మీద రాస్తామంటే షేరు ఒప్పుకోలేదు. నేను ట్రావెల్స్ లకు ఎక్కువగా ప్రయాణం చేస్తా, ఏమైనా జరిగితే నాకు హాని జరుగుతుంది, వద్దు, నా భార్య పిల్లలకు ఉండాలని చెప్పి ఆ నమ్మకంతో ఈ రోజు ఆస్తులన్నీ కూడగొట్టుకుని షేరు అలా సమీరా పేరు మీద రిజిస్టర్ చేయించినారు. ఒక్క ఆస్తి కూడా ఈయన పేరు మీద లేదు. కానీ ఈయనకి ఏమంటే ఒక ఆస్తి గవర్నమెంట్ స్ట్రీట్ లోనే ఒక షాపు ఇద్దరు జాయింట్ మీద పెట్టుకున్నారు. జాయింట్ ఆస్తి మీద ఉండాలి, అదొకటి ఆస్తి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఇండ్లు ఆస్తి 2 గోల్కొండ బ్యాంకులో ఇద్దరు పేరు మీద జాయింట్ అకౌంట్ ఉంది. ఇద్దరు కూడా అమౌంట్ కడుతున్నారు, బ్యాంకులో లోన్ కడుతున్నారు. ప్లస్ వీళ్ళకు గొడవ కారణము ఈమె ఒకసారి హైదరాబాద్ లో తలాక్ తీసుకున్నాను అంటుంది, ఒకసారి కర్నూలులో తీసుకున్నాను అంటుంది తలాకు. ఏది కూడా మాకు క్లారిటీ లేదు. అసలు షేరు వ్యక్తి నంద్యాల ఖాజీ దగ్గర సమీరా ఎన్నో సార్లు సంవత్సరాలు తిరిగినా కూడా నంద్యాల ఖాజీ గారు ఈమెకు అస్సలు తలాకు ఇవ్వలేదు. కానీ వీళ్ళు డబ్బులకు ఆశపడి డబ్బులు చూపించి వేరే వ్యక్తులు అంటే కర్నూలుకు సంబంధించిన ఖాజీ ఎవరో ఆయనకైతే ఆయన పేరు మీద కూడా మేము కేసులు అయితే వేస్తాం ఖచ్చితంగా. భర్త బతుకుండగానే మోసపూరితంగా ఈ ఫత్వా జారీ చేయడం అనేది మోసం. భర్త బతికినప్పుడు ఫోన్ చేయాలా, ఖాజీ అనే వాడు ఏమైనా భార్య తలా తీసుకోమని వచ్చింది నా దగ్గరికి, నువ్వు బతుకున్నావా చచ్చిపోయినావా, ఏం ప్రూఫ్ ఇచ్చింది, ఆమె బతికిపోయిన ప్రూఫ్ ఇచ్చిందా, ఏమైనా ప్రూఫ్లు ఇచ్చినా అవి కూడా మాకు సబ్మిట్ చేయాలని మేము ఆ దగ్గర కోరుతున్నాము. నేను గూగుల్ కూడా తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు కూడా. ఆమె లోకల్గా నంద్యాలలోనే 2002లో సంవత్సరంలో పెళ్లి జరిగింది. ఈ రోజుకు 2026 సంవత్సరం, 2023 సంవత్సరాలు కలిసి కాపురం చేసినారు. కులాలు తీసుకోవాలనుకుంటే లోకల్ ఖాజీ అయినా సంతానం దగ్గర ఖాజీ కులా దగ్గర తీసుకోవాలా. సరే, నువ్వు కులా తీసుకుంటున్నావు కానీ బాగానే ఉంది, ఆ కులా పేపర్ తీసుకుంటా, మా ఖాజీ దగ్గర పోయి అడుగుదాం, మీడియా మిత్రులను ముందర పెడదాం. ప్లస్ నువ్వే కోర్టులో కేసు వేసినావు, నాకు షేరు తరపు నుంచి విడాకులు కావాలని డైవర్స్ పిటిషన్ నువ్వే ఇస్తున్నావు కేసు.
షేరు అనే వ్యక్తి ఏ కేసు వేయలేదు ఇంతవరకు కూడా. షేరు మీద నువ్వు ఎన్నోసార్లు అటాక్ చేసినావు. మాజీ ప్రియుడితో కలిసి కొడుకుతో కలిసి నీ మీద గుంటూరులో కేసు కూడా నడుస్తుంది. ఎన్నోసార్లు స్టేషన్ లో పంచాయతీ జరిగింది. మొన్న రీసెంట్ గా కూడా ఒక 10 రోజుల కిందట షేరు ఇంట్లో ఉంటే 26 సంవత్సరాల షేరు భాష అదే ఇంట్లో ఉన్నాడు, అదే ఇంట్లో పిల్లలు పుట్టినారు, అదే ఇంట్లో సంసారం చేస్తున్నాడు. కొందరు తెచ్చుకొని పోయి మూర్ఖత్వంగా ఆయన్ను ఏదో విధంగా రెచ్చగొట్టి మాట్లాడి చెప్పు దెబ్బలు పుట్టించి ఇల్లు నుంచి బయటికి లాగినావు. అది కూడా జరిగింది. అది కూడా స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం. ఈ రోజు కూడా కేసు నడుస్తుంది. ఈ రోజు మానవత్వం చెప్పుకోలేక షేరు అనే వ్యక్తి నేను ఈ బతకడం ఎందుకు, చావడం ఎందుకు అని చెప్పి నా ఇంటికి నేను పోతా, నా భార్య నా పిల్లలు నాకు కావాలని చెప్పి ఈ రోజు కూడా ఇంటికి పోయి వాళ్ళ భార్య పిల్లలను ఏడుకుంటున్నారు. నేను మీతో సంసారం చేస్తాను, మీతో కలిసి ఉంటానని చెప్పుకున్నా కూడా వినడం లేదు. ఈమె ప్రియుడు ముఖ్యదీర్, నువ్వు ఎవరు లంచకూడదు అని చెప్పి కూడా వీళ్ళు కొడుతున్నారు. ఈ విధంగా అటాక్ చేస్తున్నారు. కానీ ఫ్యూచర్ లో కూడా షేరు అనే వ్యక్తి మీదకు ఎప్పుడైనా ప్రాణాన్ని ఉంది. దయచేసి పోలీసులు గాని, మీడియా మిత్రులు గాని, జనతా సమాజంలో ఉన్న లీడర్స్ గాని, పెద్దలు అందరూ కూడా సహకరించి ఆ షేరు భాష పంచాయతీ చేయాలని కోరుకుంటున్నాం. సుమారు 4 నెలల కిందట కూడా షేరు కొడుకు హైదరాబాద్ లో యాక్సిడెంట్ జరిగింది, కాలు విరిగింది. కానీ ఆ యాక్సిడెంట్ వల్ల ప్రమాదవశాత్తు అన్ని హాస్పిటల్ గాని తిరగడం చేయడం. షేరు ఇంట్లోనే కొడుకు కూడా ఉన్నాడు. షేరు ఇంట్లోనే కొడుకు ఉండి ఆయనకు అన్ని సేవలు చేశాడు. అన్ని ఆయనకు తినిపేయడము, లేపేయడము, పాస్ వేయడము, అన్ని కడగడం చేశాడు. కానీ సమీరా అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకొని మా బసవన్న గుడి దగ్గర వేరే ఇంట్లో సంసారం చేస్తూ కొడుకు భాగవతం చేయలేదు. ఇది మీరే కానీ చుట్టుపక్కల వారిని విచారించండి. కొడుకుకు యాక్షన్ జరిగితే ఏడున్నాడు ఆ కొడుకు? ఏమే ఇప్పుడు వచ్చి నా ఇండ్లు నా కొడుకు అంటున్నది. కానీ కొడుకును మంచిగా చేసుకుని, కొడుకును మంచి సెల్ ఫోన్ గురించి, కొడుకును బుల్లెట్ బండి ఇప్పించి, కొడుకు తల్లితో మాట్లాడాలని చెప్పి అవన్నీ ప్రేమించి చేసిన తర్వాత కొడుకు కూడా తల్లితో దగ్గర ఉండి కూడా ఇప్పుడు తల్లి వైపు మాట్లాడుతున్నాడు. కానీ ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి షేరు ఉన్న వ్యక్తి, ఆయన సొంత ఊరు వేలుపునూరు గ్రామము, ఆయన తరపు నుంచి మొత్తం బంధువులకు తెలుసుకొని ఏడ్చి నేను చచ్చిపోతా, మీరందరూ న్యాయం చేయండి, నాకు పంచాయతీ చేయండి చెప్తే మేమందరం వచ్చింది. ఈ రోజు మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం, పోలీసులకు కూడా చెప్తున్నాం. సార్ దయచేసి ఆ షేరు ఉన్న భాషకు ప్రాణాన్ని ఉంది, దయచేసి మాకు రక్షించండి సార్ అని న్యాయంగా కోరుతున్నాం.